brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాక్ తోక వంకర అని మరోసారి రుజువైంది. భారత సైన్యం కదలికలను తెలుసుకునేందుకు దుష్ట పన్నాగాలకి తెరలేపింది పాక్ ఐఎస్ఐ. ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది పౌరులకి ఫోన్లు చేస్తోంది ఐఎస్ఐ. భారతీయ సైనిక పాఠశాల ఉద్యోగులమంటూ వరుస కాల్స్ తో సమాచారం లాగుతోంది. అలాగే విద్యార్థులకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయి. కశ్మీర్లో పరిస్థితిని అలాగే సైనిక సమాచారాన్ని దొడ్డిదారిని రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇక పాక్ వక్ర బుద్ధిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు ప్రజల్ని అలర్ట్ చేసింది. తెలియని వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కి ఎలాంటి సమాచారం ఇవ్వద్దని సూచించింది. ఫోన్ కాల్స్ పై దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకి సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇటు పాక్ హ్యాకర్లపై ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ప్రకటించడంతో భారత్ అప్రమత్తమైంది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాక్ ఆధారిత హ్యాకర్లు ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేసింది. ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలని అధికారులకు సూచించింది కేంద్రం. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టేందుకు గతంలో కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అందులో హనీ ట్రాప్ అన్నది ఒకటి. అంటే ఒక అందమైన అమ్మాయి ఫోటోను కానీ లేదంటే అందమైన అమ్మాయిలు కానీ ఎరవేసి ఇక్కడున్న ఆర్మీ అధికారులు, అక్కడ పనిచేస్తున్న జవాన్లు లేదా ఆర్మీ ఉన్నతాధికారుల డ్రైవర్లు ఇటువంటి వారిని వారి వలలో వేసుకోవడం, హనీ ట్రాప్ చేయడం, తద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టడం, ఈ తరహా ప్రయత్నాలు గతంలో చేసింది. అలాంటి సమాచారాన్ని చేరవేస్తున్న వారిని భారత ఏజెన్సీస్ పసిగట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కాల్ స్పూఫింగ్కి పాల్పడుతూ భారత ఆర్మీ అధికారులు లేదంటే ఆర్మీ కాలేజ్, ఆర్మీ స్కూల్స్ నుంచి తాము ఫోన్లు చేస్తున్నామని చెప్తూ ఆ కాల్ స్పూఫింగ్ చేస్తున్నారు. స్పూఫింగ్ అంటే అక్కడ డిస్ప్లే అయ్యే నెంబరు ఇండియన్ నెంబర్గానే కనిపిస్తుంది. +91 అన్న దాంతో నెంబర్గానే కనిపిస్తుంది. దాంతో ఎవరో భారతీయులే ఫోన్ చేశారు అన్న భావన ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు చేస్తున్నది పాకిస్తాన్ నుంచి ఆ సమాచారం, భారత్కి సంబంధించిన సైనిక బలగాల కదలికల్ని తెలుసుకోవడం కోసం వారంతా కాల్స్ చేస్తున్నారు. తాము ఇండియన్ అధికారులమే, కాకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ ఫోన్ చేస్తున్నాము, మన సైనిక బలగాలు మీ ప్రాంతంలో ఎంతవరకు వచ్చాయి ఏంటి చెప్పండి అంటూ. అంటే అక్కడికి ఏదో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచే ఫోన్లు వచ్చాయని రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అనిపిస్తుంది. ఆ తరహాలో ఆ సైనిక బలగాల కదలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ విషయం పసిగట్టిన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఈ సరిహద్దు గ్రామాల ప్రజలందరినీ కూడా అలర్ట్గా ఉండాలని, అలాగే ఈ సరిహద్దు పోస్టుల్లో ఉండేవాళ్ళు, యూనిట్లలో ఉండే వాళ్ళందరూ కింది స్థాయి సిబ్బందికి సైతం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. అన్నోన్ నెంబర్స్ అవి ఎక్కడివైనా సరే, అవి ఇండియన్ నెంబర్ డిస్ప్లే అయినా సరే, మీరు ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేరవేయకూడదు. తద్వారా అది మనకు నష్టం కలిగించేదిగా మారుతుంది తప్ప ఏమాత్రం ఉపయోగపడదు. చాలామంది కొంత సంతోషం కొద్దీ మన బలగాల మూమెంట్ని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు, వీడియోస్, రీల్స్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా శత్రువుకి ఒక ఆయుధంగా మారుతుంది. వాళ్ళు ఇక్కడికి రాకుండానే రెక్కి నిర్వహించుకున్నట్టుగా మారుతుంది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కూడా అదే జరిగింది. అక్కడ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నింటినీ చూసి ఎక్కడ యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కడికి వెళ్తే అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇటువంటి సమాచారం అంతా వాళ్ళు రెక్కి చేసుకోకుండానే రెక్కి చేసినంత క్లియర్గా మన ఇండియన్ యూట్యూబర్స్ నుంచి సమాచారం ఇచ్చినట్టుగా మారింది. కాబట్టి ఇప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయంలోనైనా లేదంటే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడే విషయంలోనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఈ అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కదలికల గురించి సమాచారం అడిగితే ఆ సమాచారాన్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఏంటి అన్నది చెప్తే అవి దర్యాప్తు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పాకిస్తాన్ నుంచే వచ్చినప్పుడు వాటిని బ్లాక్ చేయడమో లేదంటే టెక్నికల్గా ఆ పరిస్థితిని నివారించడానికి చేయాల్సిన ప్రయత్నాలు భారత ఏజెన్సీలు చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సరిహద్దు గ్రామాల ప్రజలే కాదు, దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. హనీ ట్రాప్లు చేయవచ్చు, లేదంటే ఈ కాల్ స్పూఫింగ్ ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.